టీవీకి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 12 లక్షల విలువ చేసే 15 కేజీల వెండి వస్తువులను సీజ్ చేసినట్టు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల హడావిడి మొదలవడంతో నగరంలోని పలు ప్రదేశాలలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరువారం వద్ద వాహన తనిఖీలో ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వెండి వస్తువులను గుర్తించి సీజ్ చేశామన్నారు. రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరంలో పలు ప్రదేశాలలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. బెంగళూరు వైపు నుండి వస్తున్న ఫోర్డ్ ఈసీఓ స్పోర్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ నెంబర్ తో వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎలాంటి బిల్లులు లేకుండా 12 లక్షల విలువ చేసే వెండి వస్తువులను గుర్తించి సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. బంగారుపాలెం మండలం మొగిలిఘట్ రోడ్డు వద్ద 3 భారీ కంటైనర్ల లారీ బోల్తా పడడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలిఘట్ రోడ్ లో బెంగళూరు నుండి చిత్తూరు వైపు వస్తుండగా 3 కంటైనర్లు ఒక లారీ అతివేగంతో రావడంతో అదుపు తప్పి పల్టీలు కొట్టాయి. లారీలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా ఒకరికి పరిస్థితి విషమంగా ఉండడంతో క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరు పరిస్థితి విషమించడంతో ఏలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బంగారుపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురిజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్యే సీకే బాబుతో కలిసి నగరంలోని పలు ప్రదేశాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు నియోజకవర్గంలో మొదటి వార్డు అగ్రహారం నుండి ప్రారంభమైన ఈ ప్రచారం వినాయక స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కరపత్రాలను అందించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని గురిజాల జగన్మోహన్ అభ్యర్థించారు. ఈ సందర్భంగా గురిజాల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమని గురిజాల జగన్మోహన్ తెలిపారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ దారి తప్పుతాయని, శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు కుంటబడ్డాయన్నారు. రాష్ట్రం అప్పులు పాలైంది అన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని, ఇందులో భాగంగానే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిందన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు అభ్యర్థి అయిన తనను తమ అమూల్యమైన ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ నాయకులు కాజూరి బాలాజీ, జనసేన నాయకులు దయారాం, బీజేపీ నాయకులు చిట్టిబాబు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్, వార్డు కార్పొరేటర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రగతి ప్రపంచనం జగతి నీరాజనం రాజకీయాల్లో ఉండే మనం అందరం ఆలోచించాల్సింది ఎప్పుడో ఒకసారి చనిపోవడం ఖాయం. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏమి చేసామనేది ముఖ్యం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా సక్సెస్ కాలేదు, ఎక్కడా జరగలేదు. 3 రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి చేస్తే అవుతుంది. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం.
చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా చల్ దుమ్ 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 తాం దుంకాడుతాం ఈ రోజు ఈ 5వ డివిజన్ 6వ డివిజన్ కి సంబంధించి డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే ప్రజలు వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేసేది చూస్తుంటే తెలుగుదేశం 160 సీట్లకి ఒక్క సీటు కూడా తగ్గదనే ఒక ధీమాకు వచ్చింది. అలాగే ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఎటువంటి డెవలప్మెంట్ లేదు, మాకు ఈ గత 5 సంవత్సరాలుగా కనీసం ఒక రోడ్ ఇలే, ఒక స్ట్రీట్ లైట్ లేదు, కనీసం ఒక ఇది కూడా చేయని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటున్నారు. పైగా రానున్న రోజుల్లో మా పథకాలు చూసి మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా వచ్చి హారతలు పడుతున్నారు. సో ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే యువత ఎక్కడికక్కడ ఈరోజు గోపాల్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే అనేక మంది యువత స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అలాగే చాలా అనేక మంది యువత ఈ రోజు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. యువతకు కూడా అనేక మంచి స్కీములు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏదైతే గమనించి మేనిఫెస్టోలో యువతకి ఉపాధి కల్పన కానీ అలాగే నెలకి 3,000 రూపాయలు లేదా దీని కింద ఇచ్చే ఒక పథకం అయితే మరీ ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే మహిళలు అయితే గ్యాస్ సిలిండర్ అయితే ఏమి, ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏమి, చదువులు అయితే ఏమి, అనేక మహిళా శక్తి అయితే ఏమి, అలాగే చిత్తూరు యూనివర్సిటీకి సంబంధించింది కానీ చాలా ఉత్సాహంగా ఉంటారు. సో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఎంత బలపరిచి భారీ మెజారిటీ ఇస్తారో అదే క్రమంలో కూడా డెవలప్మెంట్ గత 5 సంవత్సరాలుగా ఏదైతే జరగలేదో అది రాబోయే 5 ఏళ్లలో రెట్టింపుగా డెవలప్మెంట్ ఉంటుందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ.